రేపు జరిగే శ్రీవారి గరుడోత్సవానికి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 5,000 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. 3 నుంచి 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అంటేనే ఎంతో కీలకం. తిరుమలలో పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఈ గరుడోత్సవంకి పూర్తి స్థాయిలో ఇప్పటికే పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లైనా చేసినారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం తిరుమలలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్న దృశ్యాలు కూడా ఒకసారి చూడొచ్చు. ఎక్కడైతే వాహనం మనం చూపిస్తున్న వీడియో జర్నలిస్ట్ రాజేష్ చూపిస్తున్న విజువల్స్లో మొదటి కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ వాహనం మొదలవుతుంది. ఇక్కడ మొదలైన వెంటనే తర్వాత నేరుగా నెక్స్ట్ 2లోకి వచ్చిన తర్వాత ఆలయం ముందరికి వాహనం వస్తుంది. అంటే అక్కడ వచ్చినప్పటి నుంచి 4 మాడ వీధుల్లో పూర్తిగా ఎక్కడెక్కడ ఈ కదలికలు ఉంటాయి, అదే వాహనాలు ఎక్కడెక్కడ ఉంటాయి మొత్తం కూడా ఇటు టోటల్ ఈ 4 మాడ వీధుల్లో మొత్తం కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎస్పీ సుబ్రాయుడు మాట్లాడుతూ కూడా మొత్తం 5 మంది ఎస్పీలు, అదేవిధంగా 27 మంది డిఎస్పీలు, అదేవిధంగా అదనపు ఎస్పీలతో పాటు మొత్తం 500 మందికి పైగా పోలీస్ సిబ్బంది ఈ గరుడోత్సవానికి బందోబస్తులో ఉన్నారు. అదేవిధంగా అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉన్నది కానీ పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు అయితే తీసుకున్నారని చెప్పేసి మొత్తంగా తిరుమల మొత్తం కూడా సీసీ కెమెరా దీంట్లోనే ఉన్నదని చెప్పుకోవచ్చు. నిఘా నీడలోనే ఉందని చెప్పేసి కూడా ఎస్పీ సుబ్రాయుడు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ రేపు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకి మొత్తం 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 4 మాడ వీధుల్లోని గ్యాలరీలన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం సీసీ కెమెరాలు కూడా ఇక్కడి నుంచే మనకు ఎస్పీ గారు చూసే అవకాశం ఉంటుంది. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే 4 మాడ వీధులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోట ఎక్కడెక్కడ ఎటువంటి కదలికలు ఉన్నా ఇట్టే పసిగట్టేటట్టు కూడా ఇక్కడ ప్రతి ఎస్పీ వాళ్ళు అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా పర్యవేక్షణలోనే ఈ తిరుమల వాహనం ఇది గరుడ వాహనం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారో వాళ్ళకందరికీ కూడా జియో ట్యాగింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. దీని జియో ట్యాగింగ్ అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు వరకు మొత్తం తిరుమలలోని మొత్తం 2,500 మందికి పైగా జియో ట్యాగ్ ఏర్పాటు చేసినామని చెప్పేసి ఇప్పటికే పోలీస్ అధికారులు చెప్పారు. అయితే ఈ జియో ట్యాగింగ్ ద్వారా పూర్తి స్థాయిలో పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పిల్లలు తప్పిపోయినా సరే దాని ద్వారా జియో ట్యాగింగ్ ద్వారా దాంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది, తన పేరెంట్స్ సంబంధించి వాళ్ళు ఆ పేరుతో ఉంటుంది. దానికి ఎవరైనా పిల్లలు కానీ తప్పిపోయినా అంటే వెంటనే ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేసుకొని పిల్లలకు అప్పగించేదానికి కూడా ఈ జియో ట్యాగింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యమైనది అనుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఇప్పటికే మన అలిపిరి కాలినడక మార్గం అదేవిధంగా శివారమెట్టు మార్గంలో అదేవిధంగా తిరుమలలోని ప్రధాన కూడల్లో కూడా ఈ జియో ట్యాగింగ్ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సుబ్రాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ నిఘా నీళ్ళలో రేపు గరుడు సేవ మాత్రం జరగదున్నది మాత్రం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం 2 లక్షలకు మందికి పైగా ఈ గరుడు సేవను వీక్షించేందుకు భక్తులు వస్తున్నారు. అయితే మొత్తం 4 మాడ వీధుల్లోని గ్యాలరీలో 1 లక్షకు మందికి పైగా మాత్రమే భక్తులు శ్రీవారికి దర్శనమిస్తారు. అయితే మిగతా భక్తులందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎటువంటి బాధకు కూడా లోనవ్వకుండా ఉండేందుకు భారీ ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే బయట అంటే ఈ 4 మాడ వీధులు కాకుండా బయట ఉన్న వాళ్ళకు కూడా అక్కడక్కడ వాళ్ళు తిరుమలలో 4-5 చోట్ల ఈ భారీ ఎల్ఈడీలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా ఈ గరుడ వాహనాన్ని వీక్షించే అవకాశము టీటీడీ అధికారులు కనిపించారు. పూర్తి స్థాయిలో తిరుమలకు మాత్రం గరుడ సేవకు నిఘా నీడలోనే ఉందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, తిరుమల నుంచి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు వేణుగోపాల స్వామి అలంకరణలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని మాకు డిఫరెంట్ సెక్టర్స్ కింద డివైడ్ చేసి సెక్టర్ ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్గా భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే సీనియర్ అధికారులు అబ్జర్వర్ టీం కూడా ఉంది. సీనియర్ అధికారులతో వాడు కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు
తగిన కరెక్టివ్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. అలాగే నేను కూడా ఈ గ్యాలరీస్కి వచ్చి వారితో కూడా మాట్లాడి ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. ఆ ఫీడ్బ్యాక్ని బట్టి కూడా కరెక్టివ్ స్టెప్స్ కూడా తీసుకోవడానికి చెప్తున్నాము. భక్తుల నుంచి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది కూడా తీసుకోవడం ముఖ్యం. అందుకని